వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను టీ ప్లేటింగ్ అనమాట సింపుల్ గా అంటే ఐరన్ బ్యాగ్స్ తో కాకుండా సింపుల్ గా హెయిర్ స్ట్రైట్నర్ తో అయితే ఎలా చేయాలో అయితే నేనైతే చూపిస్తాను. ఈరోజు శారీ అయితే మాత్రం ఇది అనమాట. వేసుకున్నాను. ఇదైతే శారీ అనమాట, చూసేయండి. ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. ఫస్ట్ అయితే ఇక్కడ వరకు ఎంత సరిపోతుంది మనకి అయితే టేప్ తో అయినా చూసుకోవచ్చు, లేకుంటే నార్మల్ గా మనకు సింపుల్ గా ఇలా అయితే నేను టేప్ అయితే చూపిస్తాను. సింపుల్ గా అయితే వేసి చూపిస్తున్నాను. మనకి ఎంత సరిపోతుంది అనేది అయితే చూసేసుకొని అక్కడ వరకు ఒకటి ఇలా అయితే మీ దగ్గర సేఫ్టీ పిన్ లేకుంటే హెయిర్ పిక్స్ ఉన్నా కూడా అయితే పెట్టేసుకోండి. పళ్ళు అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎంతవరకు చూపిస్తాం, మీరు కూడా మీకు ఎంతవరకు సరిపోతుంది ఎంత అనేది. ఓన్లీ ఇది పళ్ళు, ఈ పళ్ళు వచ్చేసి అదొకటి. తర్వాత నెక్స్ట్ ముందు మనం కుర్చీలు వేసుకుంటాం అదొకటి చూసుకోవాలి ఎంతవరకు. నేను కూడా అది చూపిస్తాను. ఫస్ట్ స్ట్రైట్నర్ అయితే నేను ప్లగ్ అయితే ఆన్ చేసి అయితే పెట్టేశాను, హీట్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి నేను పైన ఇక్కడ డోర్ కట్టన్ తీసేసి ఇక్కడైతే పెట్టాను. ఇక్కడైతే స్ట్రైట్నర్ తోటి ఇలా అయితేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టుకుంటేనే కింద వేసుకొని పెట్టుకుంటే మాత్రం మంచిగా రాదు. నేను ఇందాక చూపించాను కదా, ఇప్పుడు చూపించాను కదా ఎంతవరకు అని నేను లాస్ట్ క్లిప్ పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం ఐరన్ అయిన తర్వాత క్లిప్స్ అయితే తీసేసుకోవచ్చు. మనకైతే ఇదైతే హీట్ అయిపోయింది, చూసేయచ్చు. ఇలా ఒక్కొక్కటి చేసేసుకుంటూ మంచి చూసేసుకుంటూ ఒక్కొక్క పళ్ళు అయితే ఇలా చేసేసుకోండి. హీట్ అయితే అలాగే ఉంచేయండి. ఇలా అయితే చేసేయండి. మీరు అన్నీ ఒకసారి ఒక్కొక్కటి చేయకపోయినా హీట్ ఎక్కువ పెట్టేసి అన్నీ ఒకసారి చేసుకున్నా నో ప్రాబ్లం. చూడండి, మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఐరన్ అయితే ఒక్కొక్క చేసుకున్న తర్వాత మీరు లాస్ట్కి ఇలా మొత్తం టోటల్గా ఇలా చేసేయండి. చూడండి, నాకు మంచిగా అయిపోయింది నీట్గా. ఇలా చేసేసుకోండి. అండ్ ఇట్ సైడ్ కూడా చేసుకోండి, రైట్ సైడ్ కూడా సేమ్ లాగే. హీట్ లైట్గా అయితే పెట్టొద్దు. దీనికి మనకు ఐరన్ బాక్స్కి వచ్చేసి చాలా తేడా ఉంటుంది కాబట్టి దీనికి హీట్ ఎక్కువగానే ఉంచుకోవాలి, హై వోల్టేజ్లోనే ఉంచుకోవాలి. ఇందులో ఆప్షన్స్ ఉంటాయి అనమాట. హీట్ ఎక్కువ అని ఉంటుంది అనమాట. అందులోనే హీట్ హై చేసేసుకుంటే ఇది మనకు ఇలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. హీట్ తక్కువ పెట్టుకుంటే మాత్రం రాదు మనకి. చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకి చాలా బాగా వచ్చేసింది ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు అయితే మనం చూసుకున్నాం కదా. చూసేసుకున్న తర్వాత నేను ఇంకా కొంచెం కిందికనే నాకైతే ఇక్కడ ఇలా వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఎంతవరకు సరిపోతుందో చూసేసుకొని ఉంది కదా, ఇంతవరకు నాకైతే ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ ఒక క్లిప్ అయితే పెట్టేసుకోండి, క్లిప్ ఆర్ ఏదో సేఫ్టీ పిన్ సంథింగ్ ఏదైనా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అండ్ మనం చుట్టుకుంటాం కదా, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎండ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా మనం సేమ్ అలాగే మనకి ఎంత సరిపోతుంది అనేసి సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకొని ఇవి కుర్చీలు అయితే వేసేసుకొని ఇది కూడా ఐరన్ చేసేసుకోవాలి. నేను చూపిస్తాను. నాకు స్టార్టింగ్ ఎండ్ నుంచి ఇక్కడ నుంచి ఇంత సరిపోయింది. ఇది స్టార్టింగ్ ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి ఇంతవరకు మనం పళ్ళు వేసుకుంటాం కదా, అక్కడ నుంచి అంతవరకు ఇంత అయితే మనం చూసేసుకోవాలి. మీరు టేప్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే మీరు నార్మల్గా అయినా చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే నేను ఇవైతే కుర్చీలు అయితే వేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా నీట్గా ఇలా అయితే వేసి పెట్టుకోండి. కింది వరకు ఇలా మంచిగా క్రాస్ రాకుండా అయితే ఇలా అయితే మంచిగా పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ సైడ్ ఇక్కడ మనం కుర్చీలు వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో అండ్ చివరి దాని వెనుక కూడా ఇక్కడ పెట్టేసుకుంటే మనము ఇలా ఇప్పుడు ఇలా స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు ముడత రాకుండా ఇక్కడ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. లేకుంటే ఇక్కడ తీసేస్తే ఇలా మనకి ఇలా ముడత వచ్చేసి మనం కట్టుకున్నప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట. అది పర్ఫెక్ట్గా ఉండదు. ఇలా 2 సైడ్స్ పెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్లిప్స్ అయితే పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే క్లిప్లు అయితే పక్కా పెట్టుకోవాలి. సేమ్ ఇలా అయితే చేసుకుంటారండి. కింద మనం పట్టు దగ్గర ఫస్ట్ ఒకసారి 2 టైమ్స్ చేశాక పట్టు దగ్గర మనం చేస్తే ఇదంతా కరెక్ట్గా వస్తుంది. ఇలా అయితే చేసేయండి. మనం ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా ఐరన్ బాక్స్ అయితే చాలా టైం అయితే పడుతుంది. దీంతో అయితే 10 మినిట్స్లో ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు. ఎలాంటి పట్టు సారీ అయినా కూడా 10 మినిట్స్లో అయితే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సేమ్ ఇలాగే అన్నీ చేసేయండి నీట్గా. కొంచెం కూడా క్రాస్ రాదు. ఫస్ట్ మనం చెప్పాం కదా, క్లిప్స్ పైన ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ దాని వెనుక కూడా పెట్టుకుంటే మనకి ఇదైతే క్రాస్ రావన్నమాట. ఇలా క్రాస్ రాకుండా చూసుకోండి. మళ్ళీ కట్టుకున్నప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది శారీ. మళ్ళీ అది ఐరన్ చేశాక మాత్రం మళ్ళీ ఇలా వచ్చేసింది అనుకో, ఇలా వచ్చేస్తే మళ్ళీ ఇలా చేయడానికి చాలా టైం పడుతుంది. ఆ ముడత అనేది పోదు త్వరగా. 1 టైం వాష్ చేసిన దాకా అయితే పోదు. ముందే అంతా కరెక్ట్ పెట్టేసుకొని చేసేసుకోవాలి, కొంచెం కూడా మిస్ కాకోకుండా.
చూడండి మనకి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి. చూడండి మన కింది వరకు అయితే చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఫెస్టివల్స్ కదా, ప్రీప్లేటింగ్ చేపించడానికి టైం లేకపోయినా, మనం చేసుకోవడానికి టైం లేకపోయినా ఒక 10 మినిట్స్లో అయితే మనం అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ ప్రీప్లేటింగ్ కాదు, మనం ఐరన్ బాక్స్ ఎలా చేస్తామో అదే లుక్ అయితే వస్తుంది. మీరైతే చూడండి చాలా అంటే చాలా బాగుంది. మనం ముందుగా అయితే మనం ఇది కరెక్ట్ మనకు తెలిసిపోతుంది, ఇలా చేస్తున్నప్పుడు మనకి కరెక్ట్ స్ట్రైట్గా వస్తుందా లేదా అని. ఇక్కడ క్లిప్స్ పెట్టుకుంటే ఇదంతా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూడండి, మీరు కూడా జస్ట్ 10 మినిట్స్లో అయితే ఇలా అయితే చేసుకోవచ్చు. చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో, కింద కూడా కింద ఎండింగ్లో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు చూసేయండి, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి మన కింద కూడా సేమ్ ఐరన్ ఎలా చేసామో అలానే వచ్చింది. స్ట్రైట్నర్ ఓన్లీ హెయిర్కే కాదు, శారీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి మీరు, చాలా బాగుంది. మనకు సేమ్ అలాగే ఎలా చేయించుకుంటామో అలాగే వచ్చింది. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇంకా శారీ ప్రీ ప్లేటింగ్ ఫోల్డింగ్ ఎలా చేయాలో కూడా నేను చూపిస్తా. కామెంట్ అయితే చేయండి, నేనైతే పక్కా అయితే ఆ వీడియో కూడా పెట్టేస్తాను.